Hi everyone, welcome back to Vinusha Sweet Home. This is Usha. Welcome to Daily Vlogs. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచేసి వాకింగ్కి అయితే వచ్చాము. ఎర్లీ మార్నింగ్ 6కి అయితే లేచాము, బట్ వాకింగ్కి అయితే 6:30 ఆ టైం అయి ఉంటుంది వచ్చేసరికి. అంత టైం అవుతున్నా ఇంకా చందమామ అలానే ఉన్నాడు. ఇంకా వాకింగ్ చేసేసి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి ఉప్మా చేసుకున్నాను. ఉప్మా చేసేసి ఇంకా ఉండే పనులన్నీ చూసుకొనేసి ఫ్రెష్ అయ్యాను. దాని తర్వాత కొద్దిసేపు అలా బ్రేక్ తీసుకొని ఇంకా లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను. ఇవాళ లంచ్లోకి నేను వంకాయ పచ్చడి చేస్తున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇది. అండ్ అలాగే రైస్ పెట్టేశాను. ఇంకా చట్నీ కోసం నేను టమాటాస్ ఇవి కట్ చేసుకుంటున్నాను. దీనికోసం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే ఏం అవసరం ఉండదు, అండ్ ఎక్కువ ప్రాసెస్ కూడా ఏముండదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 టమాటాస్ తీసుకున్నాను. అలాగే మీరు కారంకి సరిపడా గ్రీన్ చిల్లీస్ని తీసుకోండి. నేనైతే ఒక 5 to 6 అలా వేస్తాను. దాని తర్వాత నేను 1 మీడియం సైజ్డ్ ఆనియన్ ఒకటి కట్ చేసుకుంటున్నాను. ఇంకా వంకాయలని నేను ఇప్పుడే కట్ చేయట్లేదు, ఎందుకంటే కొంచెం నల్లగా అవుతాయి కదా, దానికోసం. సో మనం కట్ చేసుకున్నవన్నీ ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసి వేసుకున్న తర్వాత వంకాయలని డైరెక్ట్ అందులోకి కట్ చేసి యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసి ఇది మగ్గనివ్వాలన్నమాట. ఇది సాఫ్ట్ అయ్యే వరకు మనము లో ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలి. ఇది కొంచెం ఇట్లా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి నేను 1 స్పూన్ జీరా యాడ్ చేస్తున్నాను. జీరా యాడ్ చేసిన తర్వాత ఇందులోకి నేను సాల్ట్ రుచికి సరిపడా యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి, సాల్ట్ అంతా ముక్కలకి పట్టేలాగా. ఇందులోకి కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. నేను క్లిప్పింగ్ మర్చిపోయాను. కొద్దిగా చింతపండు యాడ్ చేసుకొని దాని తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మిక్స్ చేసి కొంచెం ముక్కలన్నీ బాగా వేగిన తర్వాత ఒక 5 minutes to 10 minutes అలా పడుతుంది. దాని తర్వాత మనము మిక్సీ పట్టేసుకోవటమే. ఇంకా నేను ఫిష్ ఫ్రై చేస్తున్నాను. లంచ్లోకి ఇవాళ చట్నీతో పాటు ఫిష్ ఫ్రై. డైలీ పప్పు, రసం, సాంబార్ ఇలా ఏం తింటూ ఉంటాం. అప్పుడప్పుడు ఇలా చట్నీతో పాటు ఇలా ఫిష్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎస్టర్డే హాలిడే కదా, సో నేను ఎక్కువగా షూట్ చేయలేదు వీడియో. ఇంకా లంచ్ చేసేసి కాసేపు అలా రెస్ట్ తీసుకొని ఇంకా స్నానం చేసేసి ఫ్రెష్ అయ్యి బయటికి వెళ్దామని చెప్పేసి రెడీ అవుతున్నాను. నేను ఇక్కడ ఫేస్కి మాయిశ్చరైజర్ పాండ్స్ యూస్ చేస్తున్నాను. హైరాలానిక్ యాసిడ్ ఉంటుంది కదా అది. నెక్స్ట్ మాయిశ్చరైజర్ రాసుకున్న తర్వాత ఒక 2 minutes 3 minutes అలా అయిపోయిన తర్వాత నేను సన్ స్క్రీన్ అప్లై చేస్తాను. నేను ఇక్కడ న్యూట్రిజెనా అల్ట్రా షీర్ అప్లై చేస్తున్నాను. 2 fingers మెథడ్లో నేను ఇక్కడ అప్లై చేస్తాను. ఇట్లా తీసుకున్న తర్వాత ఫేస్ మీద అప్లై చేసుకొని ట్యాప్ మోషన్లో మొత్తం అప్లై చేసుకోవాలి నీట్గా ఫేస్ మొత్తం. నేను మార్నింగ్ ఒకటే కాదు, ఈవినింగ్ టైమ్స్ కూడా నేను సన్ స్క్రీన్ అనేది తప్పకుండా యూస్ చేస్తాను. ఎందుకంటే మనం మొబైల్ చూస్తూ ఉంటాం కదా, సన్ స్క్రీన్ యూస్ చేయడం చాలా బెటర్. దాని తర్వాత ఇంకా ఐబ్రోస్ ఫిల్ చేసుకొని లిప్స్టిక్ రాసేసుకుంటాను. నేను లిప్స్టిక్ వచ్చి లాక్మే వాళ్ళది యూస్ చేస్తున్నాను. మరీ డార్క్ షేడ్ కాదు, అలానే మరీ న్యూడ్ షేడ్ కాదు, కొంచెం ఆరెంజ్ రెడిష్ ఇలా ఉంటుంది కలర్. అండ్ నేను ఎక్కువగా అప్లై చేసుకోను, కొంచెం అలా అప్లై చేసుకుంటాను అంతే. ఇక్కడ ఏం కనిపిస్తుంది, నీ ఫేస్ ఎక్కడ ఉంది అని అడుగుతారేమో. ఫేస్ చూపించట్లేదు, బట్ నేను ఎలా రెడీ అవుతానో చూపిస్తున్నాను అంతే. ఇంకా హెయిర్కి క్లచర్ పెట్టేసుకొని 2 బ్యాంగిల్స్ వేసేసుకొని పర్ఫ్యూమ్ వేసుకొని వెళ్ళిపోవడమే. ఇంతే అండి, నా గెట్ రెడీ విత్ మీ చాలా సింపుల్గా ఉంటుంది. ఇదండి ఇవాల్టి వీడియో.
ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ సెట్ చేసుకుంటే నేను వీడియోస్ పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు వీడియోస్ని మిస్ కాకుండా చూడొచ్చు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్. నేను లింక్స్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా ఫాలో చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకు తప్పకుండా కమెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ stay happy, stay positive and stay healthy. Thank you for watching and thank you for your time.